మహాశివరాత్రి వ్రతకథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమముగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమని దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘబహుళ చతుర్దశి నాడు ఆచరించవలెను. తెలిసిగాని తెలియక గాని ఒక్కమారు చేసినను యమున నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా నేను ఇప్పుడు ఒక కథను చెబుతాను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకరోజు ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్న వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించగా వెనుదిరిగాడు. దారిలో అతనికి ఒక తటాకం కనిపించింది. ఏవైనా మృగాలు నీళ్లు తాగటం కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని, అక్కడే ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరలో ఉన్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను తుంచి కింద పడవేయసాగెను. చలికి శివ శివ అని వణుకుచూ మిల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉన్నాడు. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చింది. వ్యాధుడు దానిపై బాణం విడువపోగా లేడీ భయపడక, వ్యాధుడా నన్ను చంపకు అని మనుష్యవాక్కులతో ప్రార్థించింది. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడు, నీ సంగతి చెప్పు అని లేడీనడిగెను. అప్పుడు నేను పూర్వజన్మమున రంభ అను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించిట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురయైన నీవు నీ ప్రియుడును 12 ఏళ్లు జింకలుగా గడిపి ఒక వ్యాధుడు బాణంతో సంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును. అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. 2వ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువపోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వస్తాను అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. మింటితో బాణము విడువపోగా ఆ మృగము వ్యాధుని చూసి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాళ్ళు తానే చంపెనా అని ప్రశ్నించాను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుము అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను ఎదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను ఆ పాపము చేయను. ధర్మములకు దయ మూలము. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదంతుబులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరమును జరిపితివి. తెలియకయే యామమునకు పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగున పడి ఉన్నది.
నీవు తెలియకయే బిల్వపత్రములను తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనెను. దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింకపిల్లలు, వెనుక ఉన్నది 3వది మృగి. ఆ 3ంటిని మృగశీర్షమందురు అని పార్వతీదేవికి పరమశివుడు చెప్పి ఉన్నాడు. సత్యనిష్టకు, ఆధ్యాత్మిక శోభకు, బోళాశంకరుని ప్రసన్న వీక్షణలకు నెలవు ఈ శివరాత్రి పర్వదినం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.